जय बोलो भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। खबरदार खबरदार किसान खबरदार 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 जय जवान जय जवान। మొన్న కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఈరోజు మా ఫ్రెండ్లీ వాకర్ అసోసియేషన్ తరఫున అంబేద్కర్ సాక్షిగా వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. మరియు ప్రతి ఒక్క పౌరుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ ఇలాగనే వాళ్ళకు ప్రగాఢ సంతాపం తెలియజేయాలి. మరియు ఈరోజు మొన్న జరిగిన సంఘటనకు దేశాల్లో ఉన్న ప్రతి హిందూ కూడా వీరందరికీ సంతాపం ప్రకటించారు. అలాగే ముందు కూడా ఆ పాకిస్తాన్ కుక్కలకు మన మోడీ బరాబర్ దెబ్బ చూపిస్తాడు, ఖచ్చితంగా చూపించాలి. ప్రతి ఒక్క హిందూ కూడా మన భారతదేశాన్ని గౌరవించుకుంటూ మనలో ఉన్న ముస్లింలు కూడా వాళ్ళకు సపోర్ట్ చేయకుండా మన దేశానికి రక్షణగా ఉండి మన భారతీయులంతా రక్షణగా ఉండి మోదీకి సపోర్ట్ ఉండాలని ఆ రోజు జరిగిన వారందరికీ నివాళులు అర్పిస్తూ ఈరోజు కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. తాను ఉగ్రవాదులు మరి 25 మందిని పొట్టన పెట్టుకున్నారు. వారికి సంతాప సూచకంగా ఈరోజు ఫ్రెండ్లీ వాకర్ అసోసియేషన్ తరఫున సిద్దిపేట తరఫున మేము కొవ్వొత్తుల ర్యాలీ వాళ్ళ సంతాప సూచకంగా మేము కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరిగింది. వారికి వారి కుటుంబానికి కూడా మా సానుభూతి, మా ఫ్రెండ్లీ వాకర్ పక్షాన వారికి సానుభూతి వ్యక్తం పరుస్తూ ఉన్నాం. మరి ఈ దుశ్చర్యకు పాల్పడినటువంటి వారిని కూడా తక్షణమే మన భారత ప్రభుత్వం తరఫున వారిని కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నాం. మరి మనకు స్వేచ్ఛా జీవితంలో మన భారతదేశం ఒక లౌకిక రాజ్యం కాబట్టి మరి భారతదేశంలో ప్రతి కులమత భేదాలు లేకుండా అన్ని దేశాల వాళ్ళు కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. మరి మనం అంత స్వేచ్ఛ వారికి ఇచ్చినప్పుడు మరి పరదేశస్తులు మన పాకిస్తాన్ అటువంటి వాళ్ళ ఉగ్రవాదుల్ని పొంచి పేసించి మనపైకి దాడికి ప్రయత్నం చేస్తే వారిని మనం ఊరుకునే లేదు. ఖచ్చితంగా వారిని మనము ఎదుర్కొని వారికి ప్రతీకార చర్య తప్పకుండా ఉంటుందని నేను మన మోడీ గారిని నేను వేడుకుంటా ఉన్నాను.